హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్కి సెకండ్ సెమిస్టర్లోని డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ చూస్తున్నామమ్మా. ప్రీవియస్ వీడియోలో నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం టఫ్గా ఉందని నాకు అర్థమైంది. సో అందుకే ఈరోజు కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం సింప్లిఫై చేసి లేదా ఇంకా మీకు అర్థమయ్యే విధంగా ట్రై చేస్తానమ్మా. చూడండి, ఏబీసీ లిమిటెడ్ అనేవాడు సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లానే 3 అసెట్లని ఒకే సంవత్సరంలో కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చూడండి, ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ని నేను ఒకసారి రాస్తున్నానమ్మా. చూడండి, సంవత్సరం ఎప్పుడుతో ఎండ్ అవుతుందంటే 31st డిసెంబర్తో ఎండ్ చేస్తున్నాడు. అంటే లాస్ట్ ప్రీవియస్ ప్రాబ్లంలో 31st మార్చ్తో ఎండ్ చేశాడు. సో అంటే 1st ఏప్రిల్నే ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎండింగ్ డేట్ ఎప్పుడండి? 31st 12 అని ఇచ్చాడు. 31st డిసెంబర్ అని ఇచ్చాడు. అంటే స్టార్టింగ్ డేట్ ఏమవుతుంది? January 1st. ఇయర్ని పక్కన పెట్టండి. కానీ స్టార్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే January 1st టు డిసెంబర్ అయినా అవ్వాలి, లేదా April 1st టు March 31st అయినా అవ్వాలి. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఏం చెప్తున్నాడండి? 31st డిసెంబర్నే అంతమవుతుందంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st January స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అమ్మ. ఫస్ట్ ఇయర్ 10% డిప్రిసియేషన్, సెకండ్ ఇయర్లో దాన్ని 15% కింద మార్చారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమవుతుంది? పర్సెంటేజ్ డిప్రిసియేషన్ పర్సెంటేజెస్ అనేవి మారాయి. అంటే డిప్రిసియేషన్ పర్సెంటేజెస్ మార్చుకున్నారు. నెక్స్ట్ ఏంటండి? డిప్రిసియేషన్ సిస్టమ్ ఏంటి? తగ్గుచున్న నిల్వల పద్ధతి. ఏంటమ్మా? తగ్గుచున్న నిల్వల పద్ధతి. ఓకేమ్మా, ఇక్కడికి ఏమొచ్చింది? ఫస్ట్ స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఫస్ట్ ఇయర్లో 10%, సెకండ్ ఇయర్లో 15% కింద మార్చారు. అంటే ఇంక్రీజ్ చేశారు. సిస్టమ్ ఏంటి? తగ్గుచున్న నిల్వల పద్ధతి. అంటే బ్రిటన్ డౌన్ వాల్యూ మెథడ్. నెక్స్ట్ అమ్మా, అంటే 3 అసెట్స్ని కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? 1109 అమ్మా. అంటే స్టార్టింగ్ ఇయర్ అనేది 09. ఒక యంత్రాన్ని కొన్నాడు. ఎంత కాస్ట్ అండి? 71,000. నెక్స్ట్ 1409 అంటే ఏప్రిల్ ఇంకొక అసెట్ కొన్నాడు. దాని కాస్ట్ వచ్చేసి 92,000. నెక్స్ట్ ఎప్పుడమ్మా? 9 అంటే ఏంటంటే సెప్టెంబర్ కదా. సెప్టెంబర్ 1st ఒక అసెట్ కొన్నాడు. దాని విలువ వచ్చేసి 1,20,000. అంటే ఒకే సంవత్సరంలో 3 డిఫరెంట్ మిషనరీస్ అనేవి వాడు కొనడం జరిగింది. ఎవడండి? ఏబీసీ లిమిటెడ్ వాడు కొనడం జరిగింది. అంటే చూడండి, 91,000 విలువ చేసే ఎసెట్ మన ఆర్గనైజేషన్లో ఎంతకాలం ఉన్నట్టు? అంటే 1వ ఏప్రిల్నే కొనేసాడు. అంటే మనది 31st ముగిస్తున్నాం కాబట్టి 31st 12/2019కి ఎన్ని నెలలు వచ్చేసిందమ్మా మన దగ్గర? 1 year అని చెప్పొచ్చు. నెలలు అవసరం లేదు, ఫుల్ ఉంది. అంటే ఎక్కడ 2009లో అసెట్ని అమ్మాడని చెప్పలేదు. సో 12 months ఉంటుంది. అంటే మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామండి? 1 year మనకి ఇచ్చే క్యాలిక్యులేషన్ ఈ 10% అనేది 1 yearకి సంబంధించింది. ఎక్కడమ్మా? 1 yearకి సంబంధించింది. ఈ 10% క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? 71,000 ఇంటూ 10/100 అంటే ఒక సంవత్సరానికి. ఓకేనమ్మా? 10/100 ఇలా వేసుకున్నామంటే 10% అని అర్థం. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన తరుగుదల ఒక సంవత్సరానికి కాబట్టి ఇలా వేసుకున్నాం. అంటే ఈ ఒక సంవత్సరం అంటే ఎన్ని నెలలు ఉంటాయండి? 12 నెలలకు అమ్మైంది. ఓకేనా? నెక్స్ట్ 1/4/2009 కొన్నాడు. అంటే 4 అంతా వర్క్ చేసింది. చూడండి, ఫస్ట్ డేట్నే కొన్నాడు. 4 అంతా వర్క్ చేసింది. 4th month 5, 6, 7, 8, 9, 10, 11, 12. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే 9 months ఉందండి ఇది మన దగ్గర. అంటే మన ఆర్గనైజేషన్లో 9 months వర్క్ చేసింది, సంవత్సరం వర్క్ చేయలేదు. ఈ మనకి ఇచ్చిన డిప్రిసియేషన్ పెర్ యానం అంటే సంవత్సరానికి 10% తరుగుదల క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనమ్మా? 12 నెలలకి అయితే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. మరి 9 నెలలకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామండి? చూడండి, క్యాలిక్యులేషన్ వేస్తున్నానమ్మా. చూడండి, 92,000 అంటే అసెట్ వాల్యూ. అందులో 10% ఫస్ట్ సంవత్సరానికి కట్టేయాలి. అంటే 10/100 కట్టేస్తే ఎంత వస్తుందండి? సంవత్సరానికి వస్తుంది.
కానీ ఇక్కడ ఎన్ని నెలలు పనిచేసింది? కేవలం 9 నెలలు పనిచేసింది కాబట్టి ఈ విధంగా వేయాలమ్మా. 9/12. ఈ 12 అనేది ఏంటి? సంవత్సరానికి ఉండే నెలలో. ఈ 9 అనేది ఈ అసెట్ని ఎన్ని నెలలు వాడుకున్నాం అనేది. 9 నెలలు ఈ అసెట్ మన ఆర్గనైజేషన్లో పనిచేసిందంటే మనం వాడుకోవడం జరిగింది. సో అందుకే 9/12 వేసానండి. ఓకేనా? దీన్ని నిన్న ఇలా కొట్టి ఏదో చేశాను కదమ్మా, అది ఏం చెయ్యొద్దు, ఇలా వదిలేసుకోండి, అర్థమవుతుంది. ఈ విధంగా క్యాల్కులేటర్లో కొడితే 9 మంత్స్కి సంబంధించిన డిప్రిసియేషన్ అనేది వస్తుంది. ఎలా కొట్టాలమ్మా? 92,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12. ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తే 9 మంత్స్ యొక్క డిప్రిసియేషన్ వస్తుంది. ఇన్ కేస్ ఈ 9/12 అనేది వేసుకోకపోతే ఫుల్ సంవత్సరానికి క్యాల్కులేట్ చేసేసినట్టు. కానీ అసెట్ అనేది ఫుల్ ఇయర్ మన దగ్గర పనిచేసిందా? లేదు. కాబట్టి మనం ఈ 9/12 అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ 1/9/2009 రండి. అంటే స్టార్టింగ్లోనే కొన్నాడు, ఫస్ట్ డేనే కొన్నాడు 1,20,000 పెట్టి. అంటే 9th మంత్ మన ఆర్గనైజేషన్లో ఈ యొక్క అసెట్ అనేదాన్ని వాడుకోవడం జరిగింది. సో అంటే 9, 10, 11, 12 అంటే 4 మంత్స్ అమ్మా. సో 4 మంత్స్ ఎలా వేయాలండి? 1,20,000 ఇంటూ 10/100 కదండి. ఫస్ట్ ఇయర్ ఎంత? 10%. సో 10/100 ఇంటూ ఎన్ని నెలలు పనిచేసింది? కేవలం 4 మంత్స్ మాత్రమే వర్క్ చేసింది. సో 4/12 అండి. ఈ విధంగా వేసుకుంటే 4 మంత్స్కి కావాల్సిన డిప్రిసియేషన్ వస్తుంది. ఒకవేళ ఈ చివరి పార్ట్ వేయకపోతే 1 ఇయర్ డిప్రిసియేషన్ వస్తుంది. కానీ 1 ఇయర్ డిప్రిసియేషన్ తీసుకోకూడదు. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా మనం ఆర్గనైజేషన్లో ఈ అసెట్ అనేది వర్క్ చేయలేదు. ఈ అసెట్ని మనం సంవత్సరం అంతా వాడుకోలేదు. కేవలం 4 నెలలు మాత్రమే వాడుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఉన్నాం. 4 నెలలు వాడుకున్నా ఎలా చెప్తున్నాం? 1/9/2009 కొన్నాడు అన్నాడు. కొన్నాడంటే మన ఆర్గనైజేషన్లోకి ఆ అసెట్ అనేది వచ్చేసింది. కానీ వాడినా వాడకపోయినా ఈ 10% అనేది క్యాల్కులేట్ చేయాలి. ఒకవేళ వాడలేదు అన్నాడు అనుకోండి, వాడకపోయినా మనం ఏం చేయాలి? డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే 4 నెలలు మన ఆర్గనైజేషన్లో ఉందంటే 4 నెలలు అనేది గడిచింది. సో ఫస్ట్ క్లాస్లో చెప్పాను, కాలం గడిచితే కాలం చేంజ్ అయ్యే కొద్ది, మారే కొద్ది కూడా డిప్రిసియేషన్ అనేది అసెట్ యొక్క విలువ తగ్గుతుంది. దాన్ని డిప్రిసియేషన్ అంటారు. సో చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలండి. ఏ విధంగా చేయాలి? ఈ విధంగా ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్లోనే మీరు ఈ లోపు నేను చెప్పే లోపల ఈ ఇయర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అమ్మా. ఓకేనా? ఇప్పుడు నేను ఏం వేస్తాను? అసెట్ అకౌంట్ వేస్తాను. మనం ఇవన్నీ ఎక్కడ చూపించాలి? అసెట్ అకౌంట్ చూపించాలి. అండ్ ఇంకా ప్రాబ్లం అయిపోలేదు, కానీ ఇంకొక లాస్ట్లో ఇంకొక పాయింట్ చెప్పాడు. 30/12/2011 అంటే ఎన్నో ఇయర్ అమ్మా? 2009 ఒక సంవత్సరం, 10 ఒక సంవత్సరం, 11 అమ్మా. అంటే థర్డ్ ఇయర్లో 92,000 వాల్యూ ఉన్న 92,000కి కొన్న అసెట్ని, అంటే ఈ అసెట్ని ఏం చేశాడండి? 52,000కి అమ్మివేశాడు. చూడమ్మా, ఇదే కొత్త పాయింట్. ఈ ప్రాబ్లంలో ఏం చేశాడండి? 52,000కి అమ్మేశాడంటే దీని మీద ఐదర్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ రావడం జరుగుతుంది, లేదా జీరో బ్యాలెన్స్ రావడం జరుగుతుంది. అంటే వేర్ నో ప్రాఫిట్ నో లాస్ అనేది కూడా జరుగుతుంది. కానీ అసెట్ ఎప్పుడు అమ్మాడు? ప్రాఫిట్ కమ్మాడా, లాస్ కమ్మాడా? అయితే ప్లస్ ప్రాఫిట్ కమ్మాడా, లాస్ కమ్మాడా అనేది మనం క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే సగం ప్రాబ్లం చెప్పి ఈ పాయింట్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది చెప్తాను. ఓకేనమ్మా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అసెట్ అకౌంట్ వేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్స్ మనం ఆల్రెడీ తెలుసు, అంటే ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలో తెలుసు. ఓకేనమ్మా? క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇది మీ క్యాల్కులేషన్ పార్ట్ ఏదైంది. ఈ 9/12 అండ్ 4/12 ఎందుకు వేసాను? క్లియర్ అయిందమ్మా? మరి ఇంకొకసారి చెప్తున్నాను. ఎందుకు వేసానంటే ఎన్ని నాళ్ళు మనమైతే ఆ యొక్క అసెట్ను ఉపయోగించుకున్నామో అన్ని నాళ్ళు ఇదండి. అండ్ సంవత్సరానికి ఉన్న మంత్స్ వచ్చేసి కింద వేసుకోవడం జరిగింది. ఓకేనమ్మా? ఇప్పుడు నేను అసెట్ అకౌంట్ వేస్తాను, ఒకసారి చూడండి. చూడండి అమ్మా, ఇక్కడ నేను మిషనరీ అకౌంట్ అనేది డ్రా చేశాను. అకౌంట్ అంటే టీ షేప్లో ఉండాలి, టీ షేప్లో ఉంది.
ఇది వచ్చేసి డెబిట్ సైడ్ డిఆర్ పెట్టాను, ఇది వచ్చేసి క్రెడిట్ సైడ్, దీన్నే యంత్రాల ఖాతా అని కూడా అంటారు. ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో ఫస్ట్ స్టార్ట్ అయిన డేట్ ఏంటి 1109 అంటే 2009 January 1 ఏబిసి లిమిటెడ్ యొక్క మిషనరీ అకౌంట్. వాడి ఎంత కొన్నాడండి, ఇక్కడ ఏం రాయాలి, టు బ్యాంక్ ఖాతా. అమ్మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఎంత కొన్నాడండి, 71,000. ఇది ఈ కాలిక్యులేషన్ పార్ట్కి ఉపయోగపడుతుందమ్మా, అందుకే ఉంచేసాను, కంగారు పడద్దు. నెక్స్ట్ 2 ఎప్పుడండి డేట్ చెప్పండి, 1409 అంటే April 1 మళ్ళీ బ్యాంకు ఖాతా. అమౌంట్ వచ్చేసి ఎంత అండి, 92,000. అమ్మ బోర్డు కన్వీనియన్స్ లేకపోవడం వల్ల నేను ఇష్టం వచ్చినట్టు వేస్తున్నాను, కానీ ప్రాబ్లం అనేది గీత ప్రొఫార్మా కొట్టే పంపిస్తున్నాను కదండి. అండ్ LFJF కాలం అనేది JF కాలం అని వస్తుంది, అది మీ ఇష్టం అమ్మ, పెట్టుకుంటే పెట్టుకోండి లేదంటే లేదు. 19 అంటే సెప్టెంబర్న మళ్ళీ టు బ్యాంకు ఖాతా ఎంతండి, 1,20,000. సో మనం ఏం చేయాలి, 31/12/2009 డిప్రిసియేషన్ తరుగుదల అనేది క్యాల్కులేట్ చేయాలి బై తరుగుదల. సో దిస్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. ఓకేనమ్మా, చూడండి ఇక్కడ 3 అసెట్స్కి సంబంధించిన డిప్రిసియేషన్ అంటే 3 మిషనరీస్కి సంబంధించి డిఫరెంట్ నెలలకి మనం క్యాల్కులేషన్ చెయ్యాలి కాబట్టి వర్కింగ్ నోట్ అని పెట్టమన్నారండి. ఈ వర్కింగ్ నోట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. వర్కింగ్ నోట్ 1 అని పెడుతున్నానమ్మా, ఎందుకు పెడుతున్నాను అనేది ప్రాబ్లంలోకి వెళ్ళే కొద్ది తెలుస్తుంది. ఓకేనా, వర్కింగ్ నోట్ 1 అని పెడుతున్నాను. సో 71,000 ఇన్ ద ప్రీవియస్ వీక్ ముందు చెప్పిన విధంగానే 71,000 అనేది ఫుల్ ఉంది. సో 71,000 ఇంటూ 10/100. ఓకే, ఆన్సర్ ఇటేస్తున్నానండి, ఎంత, 71,000 సారీ 7,100. ఓకేనమ్మా, చూడండి క్యాలిక్యులేటర్లో కొట్టండి. అండ్ ఈ విధంగా కూడా కొట్టచ్చమ్మా, పై 0 కింద 0 క్యాన్సిల్, అండ్ ఈ 0 క్యాన్సిల్ చేస్తే వచ్చేది 7,100. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ 7,100. ఈ ఒకటి అంటే వద్దమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇలా కొట్టండి చాలు. ఓకేనా, మీకు ఇంకా నేర్చుకోవాలని ఉంటే క్లాస్ రూమ్లో నేర్చుకుందాం. ఓకేనమ్మా, నెక్స్ట్ 92,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12. 10/100 అనేది రేట్ ఆఫ్ పర్సంటేజ్. సో 10/100 వేసుకున్నాను, కానీ ఎన్ని నెలలు ఉంది, 9 months మాత్రమే ఉంది. సో అందుకనేసి 9/12 అని వేసుకున్నాను. దీనికి వచ్చిన ఆన్సర్ ఎంతండి, ఒకసారి చూడమ్మా. దానికి వచ్చింది 6,900. క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే వీడియో 1 hour వీడియో అవుతుంది, అందుకనే నేను క్యాలిక్యులేట్ చేయడం జరగట్లేదు, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి 1,20,000 ఇంటూ 10/100 ఇంటూ 4/12. ఈ 4/12 ఎందుకు వేసాం, అసెట్ అనేది కేవలం 4 నెలలు మాత్రమే వర్క్ చేసింది కాబట్టి. సో దీని ఆన్సర్ వచ్చేసి 4,000. దీని టోటల్ డిప్రిసియేషన్స్ తరుగుదలలో 31/12/2019 రోజున వేసుకోవాల్సిన టోటల్ ఎంతండి, 18,000. ఓకేనమ్మా, సో ఈ 18,000 అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఎలా టాలీ చేస్తాం, ఎటువైపు అయితే ఎక్కువ అమౌంట్ ఉందో దాన్ని ఫస్ట్ కూడాలి. చూడండి ఇటువైపు ఎక్కువ ఉందమ్మా, 2,83,000. వర్కింగ్ నోట్ అర్థమైంది కదమ్మా, ఇది నేను వర్కింగ్ నోట్ అని క్లియర్గా రాసి పంపిస్తాను. ఓకేనమ్మా, క్యాలిక్యులేషన్ మాత్రం ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను నన్ను అడగండి ప్లీజ్. మీరు అడగకపోతే నాకు తెలియదమ్మా, నేను కేవలం అర్థమైందని అనుకుంటాను, అర్థం కాలేదని అనుకోను. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో నాకు తెలుసు కాబట్టి, నాకు వచ్చేసిన కాన్సెప్ట్ చెప్తున్నాను కాబట్టి అర్థమైపోద్ది అనుకుంటాను. కానీ మీకు రాంది నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు అర్థం కాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని నన్ను అడిగితే నాకు తెలుస్తుంది, అంతేగాని మీలో మీరు కష్టపడద్దు. ఓకేనమ్మా, నేర్చుకోండి, నేను ఉన్నది మీకు నేర్పడం కోసమే. జస్ట్ మీరు ఎవరు అడగలేదమ్మా, కానీ నాకు అర్థమైంది, తెలిసింది, అందుకని సేమ్ ప్రాబ్లమ్ని చెప్తున్నాను. చూడండి టోటల్ చేయండి, 2,80,000
2,83,000 వచ్చింది. ఈ 2,83,000ని ఇటువైపు తీసుకెళ్ళండి. 2,83,000 ఈ అమౌంట్లోంచి 18,000 తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటారండి? బ్యాలెన్సింగ్ ఫిగర్. అదెంతండి? 2,65,000 బై పేర్చిన నిల్వ, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమ్మా. నెక్స్ట్ ఇక్కడతో ఒక క్లారిటీ వచ్చింది కదండి, వర్కింగ్ నోట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాం అనేది. ఇప్పుడు ఏ అమౌంట్ని తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్కి? బ్యాలెన్స్ని. అది వచ్చేసి 2,65,000 ఈ విధంగా వేసుకోవాలి. అది డేట్ ఎంతండి? 1/1/2010 టు తెచ్చిన నిల్వ. చూడమ్మా, ఇక్కడ తేల్చాం అంటే బ్యాలెన్స్ అనేది, బ్యాలెన్స్ ఏ విధంగా తేల్చండి? ఒక క్యాలిక్యులేషన్ చేసి ఈ అమౌంట్లోంచి ఈ అమౌంట్ని తీసేసి ఒక బ్యాలెన్స్ అనేది తేల్చామమ్మా. తేల్చి చూపించాం క్లియర్గాని. ఆ క్లియర్గా తేల్చి చూపించిన అమౌంట్ని ఇది ఫైనల్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి మనం అసెట్ తెచ్చిన నిల్వ అంటే ప్రీవియస్ ఇయర్ నుంచి తెచ్చాం కాబట్టి ఇక్కడ తెచ్చిన నిల్వ అయింది. ఇక్కడ చూపించాం కాబట్టి ఒక బ్యాలెన్స్ అనేది ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేసి బ్యాలెన్స్ చూపించాం కాబట్టి ఇక్కడ తేల్చిన నిల్వ అమ్మ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అండ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకేనమ్మా. సెకండ్ ఇయర్లో ఏం చెప్పాడండి? 10% డిప్రిసియేషన్ నుంచి 15% డిప్రిసియేషన్కి ఇంక్రీజ్ చేశాడు అన్నాడు. అంటే మరి ఏ అమౌంట్ మీద ఇంక్రీజ్ చేయాలి? దీనికి సంబంధం లేదండి. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాతే డిసిషన్ తీసుకున్నాడు. డిసిషన్ తీసుకొని వచ్చిన అమౌంట్ మీద, ఈ అమౌంట్ ఇది ఏంటండి? ఈ అమౌంట్ ఏంటి? 3 అసెట్స్ది అంటే 3 మిషనరీస్ టోటల్ అమౌంట్ అండి. ఇది ఒక్కొక్కదానిది కాదు. ఓకేనా? 3 మిషనరీస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇందులో డిప్రిసియేషన్, ఇందులో డిప్రిసియేషన్, ఇందులో డిప్రిసియేషన్ తీసేగా మూడిటిని కలిపితే వచ్చింది ఇది. ఓకేనమ్మా? సో అలా వేసుకోండి, లేదంటే క్యాలిక్యులేషన్ అనేది చాలా కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసాం? 31/12/2010. ఓకేనా? బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దేని మీద? సెకండ్ ఇయర్లో అంటే 2010లో ఏ అసెట్ అమ్మేశామని కానీ అమ్మలేదని కానీ ఏం చెప్పలేదు. కేవలం పర్సంటేజ్ అనేది 10 నుంచి 15కి పెరిగిందని మాత్రమే చెప్పాడు. సో పెరిగిన డిప్రిసియేషన్ కడితే సరిపోతుంది. పెరిగిందంటే ఎంత డిప్రిసియేషన్ చెప్పాడండి? 15% కదా. 2,65,000 ఇంటూ పెరిగిన డిప్రిసియేషన్ ఎంత అండి? 15/100. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొడితే ఒక అమౌంట్ వస్తుంది, అదే డిప్రిసియేషన్ అమ్మా. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నారు? 2,60,000 ఇంటూ 15/100. ఇలా కొట్టేసి చేసి అంత కష్టపడొద్దు. వేయడం నేర్చుకోండి. వేయడం నేర్చుకున్న తర్వాత మీకు క్యాలిక్యులేటర్ అవైలబిలిటీ ఉందమ్మా. ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళచ్చు. సో కొట్టండి. కొడితే ఎంత వస్తుందండి? 39,750 వస్తుంది. చూడండి బ్యాలెన్స్. ఇది 2010 యొక్క డిప్రిసియేషన్. వీటికి ఈ 3 మిషనరీస్కి కలిపేసి, కానీ మనం వేరువేరుగా డిప్రిసియేషన్ చూపించిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా చూపిస్తాననుకుంటే చూపించండి అమ్మా. అంటే ఏ విధంగా చూపించాలి? అప్పుడు చూపించాలంటే ఏ విధంగా చూపించాలి? అప్పుడు ఏం చేయాలి? 71,000 నుంచి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ వర్కింగ్ నోట్లో ఉంటుంది చూడండి, 7,100 తీసేస్తే మిగిలింది ఎంత అండి? 63,900. ఇది మిషనరీ 1 అండి. తర్వాత మిషనరీ 2 92,000 నుంచి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంతమ్మా? ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది 6,900. ఇది కూడా వర్కింగ్ నోట్లో ఉంటుంది. ఎంత? ఎక్కడ ఉంటుందమ్మా? వర్కింగ్ నోట్లో ఉంటుంది. వర్కింగ్ నోట్లో తీసివేస్తే 85,100. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈ అమౌంట్లు కలిపితే ఇది వచ్చింది కదమ్మా. అంతే కదమ్మా? 7,100 6,900 ప్లస్ ఎంత 4,000 కలిపితే ఈ అమౌంట్ వచ్చింది. సో మనకి సంబంధం లేదు. కానీ మనకి కావాల్సిన అమౌంట్ దేని మీద? 15/100 ఇంటూ 15/100. థర్డ్ మిషనరీ కూడా ఉంది కదండి, 1,20,000. దాని మీద 4,000 తీసివేస్తే వచ్చేది ఎంత? 1,16,000 ఇంటూ 15/100.
100. ఇది ఒకటి 1,16,000 ఇంటూ 15/100 ఒకటి, 85,100 ఇంటూ 15/100 రెండు, 63,900 ఇంటూ 15/100. ఈ విధంగా వేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఒక ఆన్సర్, ఇక్కడ ఒక ఆన్సర్, ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది కదమ్మా. ఆ మూడింటిని యాడ్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. ఎంత? 39,750. ఓకేనమ్మా? ఏ అమౌంట్ వస్తుంది? 39,750. అంత క్యాలిక్యులేషన్ కష్టపడడం ఎందుకు అనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఓకేనమ్మా? కానీ ఈ కష్టం అంతా ఒక చోట పడాలి ఈరోజు. చూడండి అమ్మా, బ్యాలెన్స్ చేస్తున్నాను. బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలి? ఇటువైపు పెట్టుకోండి. 2,65,000. ఇదే అమౌంట్ ఇక్కడ తీసుకొస్తే 2,65,000. ఇందులోంచి ఈ అమౌంట్ అనేది తీసివేయాలి. తీసివేస్తే 2,25,250 అండి. ఇదంతా నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వేస్తున్నానమ్మా నేను అంతా. ఓకేనా? దీని ఏమంటారండి? బై తేల్చిన నిల్వ. ఎంతమ్మా? 2,25,250 అనేది తేల్చిన నిల్వ. దీన్ని 1/1/2011కి ఎక్కడికమ్మా? 1/1/2011 అదే కదండి నెక్స్ట్ ఇయర్ అనేది. ఇక్కడికి ఏం తీసుకోవాలి? 2 తెచ్చిన నిల్వ. ఓకేనా? ఎంత తీసుకొచ్చాం? 2,65,000 అనేది తీసుకొచ్చాం. ఇక్కడ నేను ఆపుతున్నానండి. చెరిపేసి పైకి తీసుకొస్తాను, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనమ్మా? చూడండి, 2,65,000 అనేది నెక్స్ట్ ఇయర్ 2011కి తీసుకొచ్చాను. ఓకే, ఒక్కసారి చూస్తూ ఉండండి. సారీ అమ్మా, 2,65,000 కాదు, ఇక్కడ తీసుకురావాల్సిన ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను కదా, అది 1/1/2011కి తెచ్చిన 2,25,750. అది తేల్చిన నెల అనేది ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 31/12/2011 డిప్రిసియేషన్ అనేది నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఏ అమౌంట్ మీద? 2 lakhs బై తరుగుదల లేదా డిప్రిసియేషన్ అనేది నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలండి. ఎలా అంటే 2,25,250 ఇంటూ 15% అనేది క్యాలిక్యులేట్ చేసేయాలి. సేల్స్ చెప్పడమ్మా 92,000కి కొన్న అసెట్ని 52,000కి అమ్మేశాడని చెప్పాడు. ఓకేనమ్మా? కానీ దాని మీద లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడంటే అది 31st లేదా 30th 12/2011 అమ్మేశాడు. 31st 12 అమ్మేశాడు కాబట్టి తరుగుదల అనేది ఆ సంవత్సరం ఉందా లేదండి? మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది. ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి ఎండింగ్ వరకు తరుగుదల అనేది వాడుకున్న తర్వాత లాస్ట్ డేని అమ్మేశాడు. సో ఆ ఇయర్కి సంబంధించిన తరుగుదల అనేది మనం క్యాలిక్యులేట్ చేసేది. ఎలా చేస్తామమ్మా? 2,25,250 ఇంటూ 15/100. ఈ 15 అనేది ఏంటండి? రెండవ సంవత్సరం నుంచి డిప్రిసియేషన్ లెవెల్ అనేది మారింది. అది 15% అయింది కాబట్టి 15/100. క్యాలిక్యులేటర్లో కొట్టండి అమ్మా. క్యాలిక్యులేషన్ పార్ట్ పెద్ద కష్టం కాదు. క్యాలిక్యులేటర్లో కొట్టితే ఆన్సర్ ఎంత వస్తుందండి? 33,000 ఇక్కడ వేస్తాను చూడమ్మా. 33,788 బై తరుగుదల. ఓకేనమ్మా? ఇక్కడికి సరిపోయింది. కానీ అదే రోజు అమ్మేశాడు బై ఏంటమ్మా? బ్యాంక్. అమ్మేస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. కానీ ఆర్గనైజేషన్లో బ్యాంక్ అని రాయాలి కాబట్టి బై బ్యాంక్ ఖాతా ఎంతండి? 52,000కి అమ్మివేయడం జరిగింది. అంటే చూడమ్మా, 2,25,000 అందులో ఒక అసెట్ని అమ్మేశాడు. ఎంతమ్మా? అది కొన్నప్పుడు ఎంత అండి దాని వాల్యూ? 92,000. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? బై లాభం వచ్చిందా? ఇక్కడ చూడండి, 2 లాభం వస్తే ఇటు, నష్టం వస్తే ఇటు. కానీ లాభం వచ్చిందని నష్టం వచ్చిందా అనేది మనకి తెలీదు. ఆ యొక్క ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడమ్మా. నెక్స్ట్ వర్కింగ్ నోట్. వర్కింగ్ నోట్ అని పెట్టుకొని
మనం ఏం లాభమా లేదా నష్టమా అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనమ్మా. సో అసెట్ యొక్క స్టార్టింగ్ వాల్యూ ఎంత, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఫస్ట్ డే ఉన్న అసెట్ ఎంత 92,000. అందులో ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసాం కదండి. 92,000 ఇంటూ ఎన్ అన్నది 9/10/100 ఇంటూ 9/12 అని చేసాం కదా. అంటే ఫస్ట్ ఇయర్ యొక్క డిప్రిసియేషన్ అనేది మనం ఇందులోంచి తీసివేయాలి. అంటే అసెట్ ఫస్ట్ కొన్నప్పుడు 92,000 అమ్మా, కానీ దాన్ని వాడడం వల్ల కొంచెం వాల్యూ తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్ వాడడం వల్ల ఇంకొంచెం వాల్యూ తగ్గుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ వాడడం వల్ల ఇంకొంచెం వాల్యూ తగ్గుతుంది. ఆ తర్వాత మనం ఆ యొక్క అసెట్ని ఒక వాల్యూకి అమ్మేసాం. ఓకేనమ్మా. చూడండి ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే, అప్పుడు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు 6,900 అనేది వచ్చింది. ఓకేనమ్మా. దాన్ని ఏం చేయాలి, లెస్ చేసేయాలి. అంటే 2009 తరుగుదల అనేది తీసివేయాలి. ఒక అమౌంట్ నుంచి ఇలా బ్రాకెట్ పెడితే దాన్ని తీసివేయాలని అర్థం అండి. ఓకేనా. 2009 తరుగుదల తీసేస్తే 85,100 అమ్మా. ఇప్పటికి 2010కి ఉన్న విలువ ఇది ఎంతమ్మా, 2010కి ఉన్న విలువ. అందులోంచి మళ్ళీ ఏం చేయాలి, 2010 తరుగుదల తీసేయాలి. 2010 తరుగుదల మనం ఎలా చేసాం, ఒక బల్కీగా అసెట్ చేసేసాం కదమ్మా. ఎంత చేసేసాం, 2,65,000 ఇంటూ 10/100 అనేది చేసేసుకున్నాం. అంటే 3 అసెట్లకు సంబంధించిన డిప్రిసియేషన్ మనం అక్కడ వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక అసెట్ కావాల్సిన తరుగుదల కావాలి. మనం ఆల్రెడీ తగ్గుచున్న నిల్వల పద్ధతిలో చేస్తున్నాం. అంటే ఈ బ్యాలెన్స్ మీద డిప్రిసియేషన్ కడితే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అమ్మా, అంటే ఇది వరకు అసెట్ ఖాతాలో చేసినప్పుడు మూడింటికి కలిపి కట్టేసాం, కానీ ఒక అసెట్ను మాత్రమే అమ్మేశాడని చెప్తున్నారు. కాబట్టి దీనికి వేరేగా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దీన్ని దేని చేయాలండి, 85,100 ఇంటూ 15/100 అంటే కేవలం ఒకదానికి మాత్రమే. దీనికి ఎలా చేసామండి, 92,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12 చేస్తేనే కదా ఈ ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ కేవలం 9 నెలలు వాడాం కాబట్టి ఈ ఆన్సర్ ఇలా వేసుకున్నాం. కానీ ఇక్కడ ఫుల్ సంవత్సరం అంతా వాడాం కాబట్టి 85,100 ఇంటూ 15/100 వేసుకోవాలి. ఓకేనమ్మా. అప్పుడు ఆన్సర్ ఎంతంటే 12,765. ఇన్ కేసు నేను ఏమన్నా తప్పు వేసి ఉంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుని రైట్ చేసుకోండి అమ్మా. ఓకేనా. ఇది ఎప్పుడండి, 2011కి సంబంధించి 10కి సంబంధించిన తరుగుదల. దీన్ని ఇందులో తీసేస్తే 72,335 అమ్మా. ఎప్పటికి 2011కి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇది 2011 యొక్క బ్యాలెన్స్. ఇందులోంచి మనం ఎక్కడ 2011 ఫస్ట్ డేని అమ్మేలేదు, ఫస్ట్ డేకి దీని బ్యాలెన్స్ ఉంది. అంటే లాస్ట్ డే అమ్మాం కాబట్టి ఈ ఇయర్ కూడా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఎలా చేయాలండి, తగ్గుచున్న నిల్వల పద్ధతి కాబట్టి ఎంతైతే వాల్యూ ఉందో దాని మీద మాత్రమే మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, 72,335. దాని మీద 15% ఏ విధంగా వేసుకోవాలండి, సంవత్సరం అంతా వాడాం, లాస్ట్ డేని మాత్రమే అమ్మేసాం కాబట్టి సంవత్సరానికి కట్టాలి, నెలలేమి తీసుకోవాల్సిన అవసరం లేదు. 72,335 ఇంటూ 15/100. ఓకేనమ్మా. వేసుకుంటే ఆన్సర్ ఎంతండి, 10,850. ఎంతమ్మా, 10,850. తీసేస్తే 61,485 అమ్మా. ఒక నిమిషం అమ్మా, 61,485. ఇందులోంచి మళ్ళీ ఏం చేయాలండి, మనకి కావాల్సింది అమ్మకంపై నష్టమా లాభమా అనేది కావాలి. ఇదేంటి, తరుగుదల. కేవలం బోర్డు కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నేను నెక్స్ట్ వచ్చినట్టు చేస్తున్నానండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 61,485. ఇందులోంచి మళ్ళీ ఏం చేయాలండి, అమ్మకం విలువ. అంటే
సేల్స్ ఎంతకైతే సేల్స్ చేసామో దాన్ని తగ్గించాలి. ఎంత చేసామండి? 52,000కి ఎంతకో చేసాం కదా, చూడమ్మా. 52,000కి సేల్ చేసాం. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతమ్మా? రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 9,485. కనిపించకపోయినమ్మా కొంచెం అర్థం చేసుకోండి. 9,485. ఇదేంటండి? 61,485 ఉన్న అసెట్ని మనం 52,000కి అమ్మేసాం. అంటే 61,000 ఉన్న అసెట్ని 52,000కి అమ్మేసాం. ఆ మిగిలిన 948 అన్నదేంటి? నష్టం. ఏంటమ్మా? నష్టం బై అమ్మకంపై నష్టం అని రాయాలి ఇక్కడ. అమ్మకంపై నష్టం అని రాసి ఎంత అమౌంట్ వేయాలండి? 9,485. ఓకేనమ్మా. ఫస్ట్ తరుగుదల క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఎంత అమ్మేసామో ఆ అమౌంట్ అనేది మన ఆర్గనైజేషన్కి వస్తుంది కాబట్టి అది రాసుకోవాలి. తర్వాత అమ్మకంపై లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం వస్తే ఇక్కడ రాద్దామండి. లాభం రాలేదు కాబట్టి నష్టం వచ్చింది కాబట్టి ఇక్కడ అనేది నేను రాశాను. ఇక్కడ ఏం చేయాలండి? బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎటువైపు ఎక్కువ ఉందో చూసుకొని బ్యాలెన్స్ చేయాలి. చూడమ్మా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇది తీసేయకుండానే ఉంచి కంప్లీట్ చేస్తున్నాను. బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేస్తే ఎంత అండి? 2,25,250. ఈ 2,25,250 తీసుకువెళ్ళి ఇటువైపు ఈ అమౌంట్ నుంచి ఇది 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 తీసివేయాలి. మూడింటిని అంటే యువతలో ఉన్న అన్ని ఐటమ్స్ని 2,25,000 నుంచి తీసివేయాలి. తీసివేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1,29,977. 978 వచ్చిన రైటేనమ్మా. ₹1 ఏం కాదు, అంటే పాయింట్లో వచ్చింది. దీన్ని ఏం చేయాలి? బై తేల్చిన నిల్వ. ఓకేనమ్మా. చూడండి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కడైనా అర్థం కాకపోతే దయచేసి నన్ను అడగండి, నేను చెప్తానమ్మా. ఓకేనా? అంతేగాని మీలో మీరు డిస్కషన్స్ పెట్టుకొని అనవసరంగా నన్ను తిట్టుకొని అండ్ మీరు ఇబ్బంది పడవద్దు. ఓకేనా? మ్యాక్సిమం నన్ను అడగండి. అవసరమైతే ఇంకో వీడియో చేస్తాను. అది కూడా అర్థం కాకపోతే ఇంకో వీడియో చేస్తాను. అలా మీకు అర్థమయ్యే వరకు వీడియో చేస్తూనే ఉంటాను. వీడియోలో అర్థం కాకపోతే క్లాస్ రూమ్లో డిస్కస్ చేసి మీకు అర్థమయ్యే చెప్పాల్సిన బాధ్యత నాది. ప్లీజ్ అర్థం చేసుకొని డైరెక్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనమ్మా. అండ్ ఈరోజు ఇదే టైప్ ప్రాబ్లం మీద ఒక ప్రాబ్లం మీకు పంపిస్తాను. దాన్ని వర్క్ చేసి నాకు పంపించండి. దాన్ని నెక్స్ట్ నోట్స్లో ఎక్కించుకోవాల్సి ఉంటుంది. నేను మోడల్కి ఒకటే ప్రాబ్లం చెప్తున్నానమ్మా, కానీ వర్క్ చేయాల్సింది మీరే. వర్క్ నేను పెట్టిన ప్రతి ప్రాబ్లం వర్క్ చేసి కంప్లీట్ చేసి నోట్స్లో రాసుకోండి. ఓకేనా? ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అమ్మకం చెప్పాను, కొనుగోలు చెప్పాను, ఇంకా యానిటీ మెథడ్ ఉందమ్మా. ఆల్రెడీ 7th క్లాస్ అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది. ఇంకా వర్క్ చేయాలి, మీరు కష్టపడాలి, లేదంటే కష్టం. ఓకేనమ్మా? అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే డైరెక్ట్ నన్ను అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ.